ఈ పాటికి మీ ప్రిపరేషన్ అయితే అయిపోయి ఉండొచ్చు. ఈ వీడియోలో మనము లాస్ట్ మినిట్ రివిజన్ గురించి డిస్కస్ చేద్దాం. సో నేను చెప్పబోయేది మెయిన్గా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ అండ్ ఒకసారి రివైజ్ చేద్దాము. మనం ఏం చదువుకున్నాము, ఏవి ఇంపార్టెంట్, ఏ విధంగా రాయాలనేది కూడా డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో చూసే ముందు మీరు ఇవన్నీ నేర్చుకున్నారా లేదా అని చూసుకోండి స్టూడెంట్స్. ఫస్ట్ మెయిన్గా ఎక్స్పెరిమెంట్స్ యాజ్ పర్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఖచ్చితంగా ఇస్తారు. సో 10 ఎక్స్పెరిమెంట్స్ తరోగా నేర్చుకోండి, తర్వాతనే ఈ వీడియో చూడండి. ఒకవేళ ఎక్స్పెరిమెంట్స్ వస్తే మీరు డయాగ్రామ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఈ డయాగ్రామ్స్లో కూడా 10 ఉన్నాయి. సో డయాగ్రామ్సే కాదు, దాని ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ కూడా, ఫంక్షన్స్ అడుగుతారు ఏదైనా స్పెసిఫిక్ మీద, ఆ డయాగ్రామ్ ప్లస్ ఎక్స్ప్లెనేషన్ కూడా నేర్చుకోండి. వీటి రెండింటి మీద నేను లాంగ్ ఆన్సర్ మీద క్వశ్చన్ అయితే చేశాను స్టూడెంట్స్. ఒకవేళ మీరు చూడనట్టుంటే డిస్క్రిప్షన్ పార్ట్లో నేను ప్లేలిస్ట్లో ఉంటాయి ఈ వీడియోస్ అన్ని చూడండి. అండ్ నెక్స్ట్ ఈ రెండు తర్వాత మీరు నేర్చుకోవాల్సింది యూజెస్. సో జనరల్గా ఫిజికల్ సైన్స్లో డైలీ లైఫ్ యూజెస్ అడుగుతారు, కానీ బయాలజికల్ సైన్స్లో సజెషన్స్ అడుగుతారు, ప్రికాషన్స్ అడుగుతారు, ఆర్ వాట్ మెజర్స్ యూ టేక్ టు ఇంక్రీజ్ ద గ్రౌండ్ వాటర్ అని అడుగుతారు. ఈ విధంగా ప్రికాషన్స్, వాట్ ప్రికాషన్స్ వి నీడ్ టు టేక్ ఆర్ వాట్ సజెషన్స్ యూ గివ్ సో అండ్ సో టాపిక్ మీద అడుగుతారు. సో ఇవి అన్ని మాత్రం నేను ఒక వీడియో చేస్తాను స్టూడెంట్స్, వాటిలో నుంచి చూసుకోండి. సో ఇవి ఒకవేళ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వచ్చినా మీరు ఓన్గా రాయొచ్చు, ఎందుకంటే సజెషన్స్ కాబట్టి, ప్రికాషన్స్ కాబట్టి టాపిక్ మీద కొంచెం అవగాహన ఉంటే ఈజీగా రాయొచ్చు. తర్వాత టేబుల్. సో ఇక్కడ మనకి మాక్సిమం మార్క్స్ అయితే వస్తున్నాయి స్టూడెంట్స్, 6+6+6+4. ఇక్కడ చూడండి 18+4 22 మార్క్స్. సో ఇక్కడ మాక్సిమం వచ్చినాయి. తర్వాత మీరు చూసుకోవాల్సింది ఫస్ట్ సెక్షన్లో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ హైపోథెసిస్ ప్రకారం ఒక క్వశ్చన్స్ ఇస్తారు. ఇది డిఫికల్ట్. సో ఇక్కడ నుంచి అడుగుతారు అనేది కొంచెం చెప్పడం కష్టము. ఆన్సర్స్ అయితే చేశాను యూజింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ అభ్యాస దీపిక. సో తర్వాత మనకి నెక్స్ట్ ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటి అంటే మార్క్స్ లూజ్ అవ్వకపోకుండా ఉండడానికి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. సెకండ్ సెక్షన్లో ఒక క్వశ్చన్ మనకి యూజెస్ అడుగుతారు, ఆర్ లైక్ ఇలాంటి ఏమన్నా అడగొచ్చు, ప్లస్ ఒక టేబుల్ అడుగుతారు. ఇంకోటి ఎక్కడ అడుగుతారు అనేది మనకు తెలియదు స్టూడెంట్స్. ఇది మనకి జనరల్గా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్. ఇక్కడ జనరల్గా మ్యాక్సిమం అయితే డిఫరెన్సెస్ ఇస్తున్నారు, 50% ఛాన్స్ ఉంది, మిగతాది ఏదైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ మనం ఈ వీడియోలో స్పెసిఫిక్గా ఇది చూసుకుందాము. సో మీరు ఇవన్నీ వీడియో చూసే ముందు స్టూడెంట్స్ తరోగా నేర్చుకున్నారా లేదా అనేది చూసుకోండి. మన ఛానలే కాదు, మీరు ఎక్కడైనా నేర్చుకోండి, మీ టీచర్ ఇచ్చిందా, వేరే ఛానల్, దట్స్ ఫైన్, బట్ మేక్ షూర్ యూ లెర్న్ దిస్ అట్ ఎనీ కాస్ట్. తర్వాత ఈ వీడియో చూడండి. సో ఇక్కడ మనకి వాట్ హ్యాపెన్స్ ఇఫ్ అనే క్వశ్చన్, అండ్ ఇక్కడ ఎట్లయినా సెక్షన్ 1లో మెటీరియల్స్ రిక్వైర్డ్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం మనము స్కోర్ చేయొచ్చు. సో లెట్ డిస్కస్ ద వీడియో ఇన్ డీటెయిల్. ఇంకొక విషయం స్టూడెంట్స్, మనకి 80% ఈజీ టు యావరేజ్ ఉంటుంది, 20% డిఫికల్ట్ క్వశ్చన్ అయితే ఇస్తారు, అంటే హయ్యర్ ఆర్డర్ థింకింగ్లో. ఈ 20% ఎక్కడ అడుగుతారు అనేది తెలీదు స్టూడెంట్స్. ఒక్కొక్కసారి డయాగ్రామ్ ట్విస్ట్ చేసి ఉండొచ్చు, అప్పుడు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మనకి హెల్ప్ అవుతుంది. కొన్నిసార్లు యూజెస్ ఆర్ సజెషన్స్ అనేది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఇస్తారు. సో లాస్ట్ ఇయర్ చూసినట్టయితే మనకి టేబుల్ అయితే చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్ వచ్చింది, అది హయ్యర్ ఆర్డర్ థింకింగ్ టైప్లో ఇచ్చారు. సో మీరు ఇచ్చే అన్ని చదువుకుంటే చాలా మంది అడుగుతున్నారు. సో వి డోంట్ నో ద క్వశ్చన్ పేపర్ స్టూడెంట్స్. మ్యాక్సిమం మాత్రం నేను ఇచ్చిన దాంట్లోనే వస్తాయి, కానీ ఇఫ్ 20% వెయిటేజ్ ఉన్న ఏదైతే హయ్యర్ ఆర్డర్ థింకింగ్ ఉందో అవి అడిగితే మాత్రం నేను చెప్పలేను. అవి ఏ విషయాల్లో అడుగుతారు, ఏ కాన్సెప్ట్లో అడుగుతారు, ఏ సెక్షన్లో అడుగుతారు అనేది చెప్పలేము. సో దిస్ ఈజ్ అబౌట్ ద మై క్లారిఫికేషన్ టువర్డ్స్ యువర్ కామెంట్స్ ఇన్ కామెంట్ సెక్షన్. లెట్ డిస్కస్ ద వీడియో ఇన్ డీటెయిల్. సో నేను అభ్యాస దీపిక బేస్ చేసుకొని ఈ లాస్ట్ మినిట్ రివిజన్ అయితే చెప్తున్నాను స్టూడెంట్స్. సో ఇక్కడ మీకు బ్యాలెన్స్ కెమికల్ ఈక్వేషన్ ఒకసారి చూసుకోండి. అండ్ నేను ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్ అయితే ఏం చెప్పాను, ఎందుకంటే అవి ఖచ్చితంగా నేర్చుకోవాలని ఆల్రెడీ చెప్పాను. మెయిన్గా మనము ఫస్ట్ చాప్టర్లో వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి స్టూడెంట్స్. ఇవి సో మాల్ న్యూట్రిషన్ టైప్స్ ఆఫ్ డిసీజెస్లో ఇక్కడ మనకి క్వాషియోర్కర్ డిసీజ్, మెరాస్మస్ డిసీజ్ అండ్ ఒబిసిటీ డిసీజ్ అయితే 3 డిసీజ్ అయితే ఇచ్చారు. సో వాట్ ప్రివెన్షన్స్ ఆర్ వాట్ సజెషన్ యూ గివ్ టు ద పర్సన్ హూ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ దోస్ డిసీజ్ అని అడిగే అవకాశాలు ఉన్నాయి. సో ఒక్కసారి అది నేను మీకు చెప్తాను. సో ఇక్కడ క్వాషియోర్కర్ డిసీజ్లో ప్రోటీన్ రిచ్ ఫుడ్ లైక్ ఎగ్స్, మిల్క్, పల్సెస్, గ్రౌండ్ నట్స్ షుడ్ బి టేకెన్. ఐ విల్ గివ్ సజెషన్ ఆన్ దిస్ అని చెప్పొచ్చు. బ్యాలెన్స్డ్ డైట్ విత్ కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ ఆర్ నెసరీ. ఏవైనా ప్రోటీన్ డెఫిషియన్స్లో మీరు ఇవి జనరల్గా సజెస్ట్ చేయ స్టూడెంట్స్. ఒకవేళ ఈ డిసీజ్ కాకుండా ఏ డిసీజ్ అయినా ఇవి తీసుకోండి. ఎగ్, మిల్క్ ఏ డిసీజ్కైనా అది పనికొస్తాయి. కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ రిచ్ ఫుడ్ అని చెప్పండి. Proper feeding of children, especially after weaning. Maintain hygiene and treat infection easily. These are the questions you have to give properly, which is given from the textbook.
Marasmus diseases ki what preventions you will give or what measures you take to avoid this disease ante give sufficient calorie and protein rich food and rayandi. Breastfeeding should be continued for infants ki breastfeeding అయితే కంపల్సరీ చేయించాలి. Frequent small meals should be given, ఇది important point. Proper care of children and timely medical help is necessary. ఒబిసిటీకి ఆబ్వియస్లీ జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి, ఆయిల్ ఫుడ్ని తక్కువ చేయించాలి. ఈట్ బ్యాలెన్స్డ్ డైట్ విత్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, డూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ అవుట్డోర్ గేమ్స్, ప్లే అవుట్డోర్ గేమ్స్. అవాయిడ్ ఓవర్ ఈటింగ్, ఎక్కువగా తినకండి. మెయింటైన్ హెల్తీ లైఫ్ స్టైల్, మీకు కాదు ఎక్కువ తినకండి అనేది ఒబిసిటీ ఉన్న వాళ్ళకి. సో జనరల్ ప్రికాషన్స్ ఏమని అడిగిన డిజీజ్లో ఫాలో బ్యాలెన్స్డ్ డైట్ అని ఇవ్వండి, ఫాలో పర్సనల్ హైజీన్ అని ఇవ్వండి, టేక్ ప్రాపర్ విటమిన్స్ అండ్ న్యూట్రియంట్స్, ఈట్ మిల్క్, ఎగ్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అని కామన్గా ఇవ్వండి. క్రియేట్ అవేర్నెస్ అబౌట్ హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ లెసన్. ఫస్ట్ లెసన్లో మ్యాక్సిమం మనకి ఒక ఎక్స్పెరిమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ డిసీజెస్ గురించి టేబుల్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ లెసన్. ఈ పాత్ వేస్ ఆఫ్ ఎయిర్ ఉంది కదా స్టూడెంట్స్, చాలా ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్ టైప్లో ఇవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో 6 మార్క్స్కి ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ కొన్ని సందర్భాలు ఏం అడిగారంటే ఇది మిస్ చేసి ఫిల్ ద మిస్సింగ్ బాక్స్ అని పార్ట్ బిలో ఇవ్వడం జరిగింది. సో ఇది మాత్రం డెఫినెట్గా మీరు నేర్చుకుని ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలి. సో మైటోకాండ్రియా అండ్ క్లోరోప్లాస్ట్, ఇవి డయాగ్రామ్ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. పార్ట్స్ కూడా పార్ట్ బిలో అడిగే అవకాశాలు ఉన్నాయి, మేక్ ఏ నోట్. సో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో కూడా అడుగుతారు. సో ఎండ్రోబిక్ రెస్పిరేషన్ అంటే ఇక్కడ 2 A's ఉన్నాయి కాబట్టి 2 beakers. ఈస్ట్ విల్ కన్వర్ట్ గ్లూకోజ్ ఇంటూ కార్బన్ డైఆక్సైడ్. ఎట్లా తెలుస్తుంది? కన్వర్ట్స్ లైమ్ వాటర్ ఇంటూ మిల్కీ. ఇట్ ఇంక్రీజెస్, ఎలా తెలుస్తుంది టెంపరేచర్ ఇంక్రీజ్ అయిందని? థర్మామీటర్ ద్వారా. ఇట్ కన్వర్ట్స్ ఆల్కహాల్, ఎలా తెలుస్తుంది? స్మెల్ ద్వారా. సో దిస్ ఈజ్ అనెరోబిక్ రెస్పిరేషన్ స్టూడెంట్స్. 2 A's ఉన్నాయి కాబట్టి 2 ఫ్లాస్క్. అదే ఏరోబిక్లో ఒకటే ఏ ఉంది కాబట్టి మీరు ఇక్కడ చూడొచ్చు, ఏరోబిక్లో ఒకటే ఏ ఉంది కాబట్టి 1 ఫ్లాస్క్. సో బోత్ ఏమవుతుందంటే ఇక్కడ కూడా జర్మినేటింగ్ సీడ్స్లో ఇక్కడ లైమ్ వాటర్ పెడతాము ఈ బీకర్లో. ఇట్ కన్వర్ట్స్ లైమ్ వాటర్ ఇంటూ మిల్కీ కాబట్టి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, ఇక్కడ కూడా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది ఏరోబిక్ ఎనరోబిక్లో. మేక్ ఏ నోట్ ఆఫ్ దట్. సో నేను ఇక్కడైతే స్కిప్ చేస్తున్నాను ఈ ఎక్స్పెరిమెంట్స్ని. మనకి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో కంపల్సరీ అని చెప్పలేను, హై ఛాన్సెస్ ఆర్ దేర్ ఆస్కింగ్ రెస్పిరేషన్ అండ్ ఫోటోసింథసిస్. ఒక డిఫరెన్స్ క్వశ్చన్ ఇందులో నేర్చుకోండి స్టూడెంట్స్. అండ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక సందర్భంలో అడిగింది ఏంటంటే ఈ బ్లాంక్ని తీసేసి ఫిల్ ద మిస్సింగ్ బ్లాంక్ అని ఇవ్వడం జరిగింది. ఇవి నేర్చుకోండి, థరోగా ఉండండి, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. మూవింగ్ ఫార్వర్డ్, ట్రాన్స్పోర్టేషన్. సో మీకు ట్రాన్స్పోర్టేషన్లో మీరు మెయిన్గా నేర్చుకోవాల్సింది హార్ట్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్. సో మూవింగ్ ఫార్వర్డ్ టు ఎక్స్క్రీషన్. ఎక్స్క్రీషన్లో ఒక టేబుల్ ఇవ్వచ్చు, ఒక డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్ రావచ్చు. యూరిన్. సో యూరిన్ స్టేజెస్, డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ యూరిన్ అనేది చాలా సందర్భాల్లో అడిగినారు స్టూడెంట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. 4 మార్క్స్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ క్వశ్చన్ని. సో ఇక్కడ 4 స్టేజెస్ ఉన్నాయి, అవి రాయాల్సి ఉంటుంది. అలాగే కంపోజిషన్ ఆఫ్ యూరిన్ అనే క్వశ్చన్ కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. ఈ లెసన్లో డయాలసిస్ అనేది వాట్ హ్యాపెన్స్ ఇఫ్ పర్సన్ సఫరింగ్ ఫ్రమ్ కిడ్నీస్, వాట్ ఈస్ ఆల్టర్నేటివ్ అంటే డయాలసిస్ అని రాయాలి. సో ఈ లెసన్లో మనకి టేబుల్ ఇవ్వచ్చు, డయాగ్రామ్ ఇవ్వచ్చు, అండ్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ అనే క్వశ్చన్ ఇవ్వచ్చు. ఇంపార్టెంట్ లెసన్. సారీ. మూవింగ్ ఫార్వర్డ్ టు కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. నర్వ్ సెల్ ఇంపార్టెంట్, టైప్స్ ఆఫ్ నర్వ్ సెల్స్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనకి రిఫ్లెక్స్ యాక్షన్ అనేది దేనివల్ల ఉంటుంది అనేది చూడండి. బ్రెయిన్ గురించి, ఇట్స్ పార్ట్స్ అండ్ ఫంక్షన్స్ గురించి తరోగా నేర్చుకోండి. అండ్ ఇందులో నుంచి ఒక టేబుల్ రిలేటెడ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ చాప్టర్లో నుంచి. సో మూవింగ్ ఫార్వర్డ్ టు ద 6th లెసన్. 6th లెసన్లో మనకి రిప్రొడక్షన్ లెసన్లో మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ మనకి కంపల్సరీ అని చెప్పలేను, హై ఛాన్సెస్ ఆర్ దేర్ ఆఫ్ ఆస్కింగ్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. అలాగే వెజిటేటివ్ ప్రాపగేషన్ స్టేజెస్ ఏంటి అని అడిగే అవకాశాలు ఉన్నాయి. నేచురల్ ప్రాపగేషన్, ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్ అండ్ స్పోరోజెనిసిస్. ఇవన్నీ స్టెప్స్ రాయండి స్టూడెంట్స్. సో ఈ ఎక్స్పెరిమెంట్ కూడా రైజోపస్ ఎక్స్పెరిమెంట్ కూడా ఉంది ఇందులోనే. సో అది కూడా ఒకసారి చూసుకోండి.
ఇంతకుముందు చెప్పినట్టు మేల్ రిప్రొడక్టివ్, ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ ఏదైనా ఒక దాని గురించి రాయండి అని ఎలాబరేట్ చేయమంటారు. సో వాటి గురించి నేర్చుకోవాలి. స్పర్మ్ పార్ట్ బిలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో వన్ ఆఫ్ ద ప్రీ ఫైనల్లో ఓవరీ గురించి రాయండి, ఫంక్షన్స్ ఆఫ్ ఓవరీ అని అడగడం జరిగింది. సో మైటాసిస్, సెల్ డివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఇది మనకి డయాగ్రామ్లో రావచ్చు, లేకుంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో రావచ్చు. మైటాటిక్ ఫేసెస్ గురించి చూసుకోండి. మైటాసిస్, మియాసిస్ డిఫరెన్స్ కూడా ఇంపార్టెంటే. మూవింగ్ ఫార్వర్డ్ టు కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెస్లో మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఒకటి టీత్ గురించి. సో టీత్, ఏ టీత్ 2, ఇక్కడ మీరు ఫార్ములా అయితే తీసుకోవాలి స్టూడెంట్స్. ఆ ఫార్ములా ఏంటి అంటే 2123/2123. సో అంటే ఇక్కడ లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద జాకి 2123 ఉంటాయి, 2123 మొత్తం 32 టీత్స్. ఈ విధంగా అరేంజ్ చేయడం జరుగుతుంది. సో లెఫ్ట్ పార్ట్లో 2123 పైన 2123, కింద 2123, లెఫ్ట్ పైన, లెఫ్ట్ కింద, ఈ విధంగా మనకి అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇది ఫార్ములా స్టూడెంట్స్, వన్ హ్యావ్ టు మేక్ ఎ నోట్ ఆఫ్ దట్. రూమినేషన్ అనేది ఒకసారి అడగడం జరిగింది స్టూడెంట్స్, అది ఒకసారి చూసుకోండి. హెరిడిటీ అండ్ ఎవల్యూషన్లో మనకి మెయిన్గా మెండల్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇవి మాత్రం కంపల్సరీగా నేర్చుకోండి. అలాగే సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. సో ఎప్పుడు బేబీ బాయ్, బేబీ గర్ల్ ఏ సిచ్యుయేషన్లో ఉంటారు అనేది ఈ డయాగ్రామ్ మాత్రం నేర్చుకోవడానికి ప్రయత్నించండి. సో ఎవిడెన్స్ ఆఫ్ ఎవల్యూషన్, హోమోలోగస్ ఆర్గన్స్, అనలోగస్ ఆర్గన్స్ డిఫరెన్స్ అడగొచ్చు, ఆర్ సపరేట్గా విత్ ఎగ్జాంపుల్స్ అని అడగొచ్చు. సో అవి ఇంపార్టెంట్ స్టూడెంట్స్ ఈ లెసన్లో. అవర్ ఎన్వైరన్మెంట్ అన్నిట్లో ఎక్కువ ఇంపార్టెంట్ అంటే ఈ లెసన్, ఎందుకంటే ఇందులో నుంచి సజెషన్స్, మెజర్స్ ఆర్ ప్రికాషన్స్, యూజెస్ ఇన్ డైలీ లైఫ్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఏదైతే ఉందో మీకు ఫ్లో చార్ట్, అది మనకి పార్ట్ బిలో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది మిస్ చేసి వాట్ ఈస్ ద మిస్సింగ్ బాక్స్ అని అడుగుతారు. సో ఇది ఆర్డర్లో ఉండేటట్టు చూసుకోవాలి స్టూడెంట్స్, ఎందుకంటే ఆర్డర్ మీద కూడా ఒక క్వశ్చన్ పార్ట్ బిలో వస్తుంది. అండ్ పిరమిడ్, సో పిరమిడ్లో స్టేజెస్ ఏంటి అనేది ఖచ్చితంగా అడుగుతారు. సో అవి మాత్రం తరోగా ఉండండి. ఒకటి స్టాప్లో ఉంది సెకండరీ కన్స్యూమర్స్, తర్వాత ప్రైమరీ కన్స్యూమర్స్, తర్వాత ప్రొడ్యూసర్స్. సో పిరమిడ్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఈ విధమైన బాక్సులు కూడా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, మేక్ ఏ నోట్. సో స్పారో క్యాంపెయిన్, వాట్ సజెషన్స్ యూ గివ్ టు ప్రొటెక్ట్ ద స్పారోస్ అని అడగచ్చు. స్టెప్స్ టువర్డ్స్ ప్రివెన్షన్, సో ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు బయాలజికల్ కంట్రోలింగ్ మెథడ్స్ టు బి యూజ్డ్ టు బ్యాన్ ఆల్ పెస్టిసైడ్స్, లాస్ట్ ఇయర్ ఇచ్చారు, కానీ ఇవి కూడా ఇంపార్టెంట్. సైడ్ హెడ్డింగ్స్, రొటేషన్ ఆఫ్ క్రాప్స్, స్టడీయింగ్ ద లైఫ్ హిస్టరీస్ ఆఫ్ పెస్ట్, బయాలజికల్ కంట్రోల్, జెనెటిక్ స్ట్రెయిన్, ఎన్వైరన్మెంటల్ ఎథిక్స్. సో ఈ చాప్టర్లో ఏవైతే ఉన్నాయో స్టూడెంట్స్, నేను అన్నిటి మీద ఒక వీడియో అయితే చేశాను, చూడండి. చాప్టర్లో సజెషన్స్ అనే దాని మీద కాకుండా మనకి డిఫరెన్స్ బిట్వీన్ అనే క్వశ్చన్ వీటి మీద అడగొచ్చు. బయో అక్యుములేషన్, బయో మ్యాగ్నిఫికేషన్, డిఫరెన్స్ బిట్వీన్ ఫుడ్ వెబ్ అండ్ ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఈ చాప్టర్ మాత్రం చాలా చాలా ఉపయోగపడుతుంది మీకు. తరువాత నేర్చుకోండి. కుదిరితే ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకొని ChatGPTని ఆన్సర్లు అడగండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. 9th చాప్టర్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్, మేక్ ఏ నోట్. సో న్యాచురల్ రిసోర్సెస్ లెసన్లో రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్, ఇది లేని క్వశ్చన్ పేపర్ లేదు. డిఫరెన్సెస్లో అడగొచ్చు, ఆర్ సపరేట్గా అడిగి విత్ ఎగ్జాంపుల్ కూడా అడగొచ్చు. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సో వాట్ సజెషన్ యూ విల్ టేక్ టు ఇంక్రీజ్ ద గ్రౌండ్ వాటర్ లెవెల్, ఇలాంటి క్వశ్చన్స్. వాట్ ఆర్ ద కమ్యూనిటీ బేస్డ్ ఇంటర్వెన్షన్స్, గివ్ సజెషన్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఈ లాస్ట్ 2 చాప్టర్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. వాటర్ ఈజ్ రెన్యూవబుల్ న్యాచురల్ రిసోర్స్, వై అని అడిగే అవకాశాలు ఉన్నాయి. సాయిల్ కన్జర్వేషన్, వాట్ ప్రికాషన్స్ యూ విల్ గివ్ ఆర్ వాట్ సజెషన్స్ యూ విల్ గివ్ టు కన్జర్వ్ ద సాయిల్. సో ఫాజిల్ ఫ్యూయల్స్ మీద కూడా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మినరల్స్ మీద ఒక క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 4 hours ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 4 hours లేని క్వశ్చన్ పేపర్ ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళొద్దు. దిస్ ఇస్ అబౌట్ ద వీడియో. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.